హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనం స్టాటిక్ జీకేలో భాగంగా కోడింగ్ క్లాసెస్ చేస్తున్నాం. మొత్తం మీకు 100 కోడింగ్ క్లాస్ ఇస్తాను అని చెప్పి మీకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం టాప్ 100 కోడింగ్ క్లాసెస్లో భాగంగా 03/100 క్లాస్ చేయబోతున్నాం. మరి ఈ వీడియోలో మనం క్లాసికల్ లాంగ్వేజెస్, క్లాసికల్ డాన్సెస్ ఏ విధంగా ఉంటాయో క్లాసికల్ లాంగ్వేజెస్ కూడా ఏ విధంగా ఉంటాయన్నమాట. మరి చూద్దాం. మొత్తం 11 లాంగ్వేజ్లకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఉంది. అసలు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా అంటే ఏమి అంటే, క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వాలంటే ఆ యొక్క లాంగ్వేజ్ అనేది చాలా పురాతనమైనటువంటిది అయి ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. మిగతా లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉండకూడదు. దానికంటే ఒక ప్రత్యేకమైన లిపి ఉండాలి, ప్రత్యేక శైలి ఉండాలి. దాదాపుగా దానికి చరిత్ర 1500 నుంచి 2000 సంవత్సరాల చరిత్ర, ఘన చరిత్ర కలిగి ఉండాలి. అనేక మంది రచయితలు ఆ యొక్క లాంగ్వేజ్లో రచనలు చేసి ఉండాలి. అవి ప్రాముఖ్యమైనవి ఉండాలి. సో దీనివల్ల కూడా మనకు అనేకమైన బెనిఫిట్స్ మనకు ఉంటాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్ వస్తూ ఉంటుంది. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా వీటి మీద సపరేట్గా ఈ యొక్క యూనివర్సిటీలో వీళ్ళకి కొన్ని సీట్లు ఉంటాయన్నమాట. మరి ఒకసారి చూస్తే ఫైనల్గా మీకైతే ఒక క్లూ ఇస్తాను, షార్ట్ కట్. అంటే నేను ఏ విధంగా అయితే మీరు ఇక క్లాసికల్ డాన్సెస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవడం జరిగిందో, ఇక క్లాసికల్ డాన్సెస్ మాదిరిగానే ఇక క్లాసికల్ లాంగ్వేజెస్ కూడా మీకు ఇస్తాను. సార్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇన్ని లాంగ్వేజ్లు? చాలా సింపుల్ మిత్రమా. సో గమనించండి, మొట్టమొదటగా 5 ఉన్నాయి. ఎన్ని? 5. ఇక 5 తర్వాత ఒడియా 6. ఈ 6 4 వచ్చేసి మనకు సౌత్ ఇండియన్ లాంగ్వేజెసే. ఒకటి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ. సంస్కృతం అనేది మన పురాణ భాషలో మంత్రాలు అన్నీ కూడా మనకు సంస్కృతంలో ఉంటాయి. అది మనకు యూనివర్సల్ అని చెప్పచ్చు దాన్ని. తర్వాత ఆంధ్రప్రదేశ్ పైన ఉండేది ఒడియా. ఇది గుర్తుండిపోతాయి కదా. 4 + 1 సాంస్క్రిట్ + 1 ఒడియా. నెక్స్ట్ ఇది మీకు కన్ఫ్యూజ్ వస్తుంది అనమాట. మరాఠీ, పాలీ, ప్రాకృతి, బెంగాలీ, అస్సామీస్. ఇది ఏది కన్ఫ్యూజ్ అని లేకోకుండా మీకు చెప్తా చూడండి. ఇక్కడ ఎంపీపీ అని గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఎంపీపీ. ఓకే, ఏమి మిత్రమా? ఎంపీపీబీఏ. ఎంపీపీబీఏ గుర్తుపెట్టుకోండి. ఎంపీపీ అంటే ఏమి? మండల ప్రజా పరిషత్తు. మండల ప్రజా పరిషత్తు. ఎం అంటే మరాఠీ. పాలీ, ప్రాకృత్. పాలీ మరి ప్రాకృత్ అంటే మనకు బౌద్ధిజం, జైనిజం చాలా ఫేమస్ అయినాయి కాబట్టి పాలీ, ప్రాకృత్. ఇన్ని గుర్తుపెట్టుకోండి. మండల ప్రజా పరిషత్. మండల ప్రజా పరిషత్తులో మనకు ఉండేది ఫస్ట్ 3: మరాఠీ, పాలీ, ప్రాకృత్. మరి మండల ప్రజా పరిషత్తు అధ్యక్షుడు ఏం చదివినాడంట? బిఏ చదివినాడు. ఏం చదివినాడు? బిఏ చదివినాడు. ఎక్కడ చదివినాడు? రాష్ట్రాలలో చదివినాడు. ఏ రాష్ట్రంలో చదివినాడు? బెంగాలీ రాష్ట్రంలోను, అస్సాం రాష్ట్రం చదివినాడు.